భాషా పరిధుల్ని పెంచుకుంటున్న సినిమాలు ఇప్పుడు పరభాషా నటులకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాయి. మొన్నటికి మొన్న అమితాబ్ కల్కిలో మెరిస్తే నిన్న దేవరాలో సైఫ్ సందడి చేశాడు. ఇక తాజాగా నేను టాలీవుడ్ లో తలుక్కుమంటానంటూ తెలుగు సినిమాలపై మోజు పెంచుకుంటున్నాడట ఈ బాలీవుడ్ స్టార్. మొన్నటికి మొన్న ఓ డిజాస్టర్ పలకరించిన తగ్గేదెలే అన్నట్టు వరుస సినిమాలని లైన్లో పెడుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టుకి కమిట్ అయ్యాడన్న వార్తలు మరొక ముందే మరో మెగా హీరో సినిమాకి సైన్ చేశాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలు బాగా పెరిగిపోవడంతో ఒక ఇండస్ట్రీ స్టార్స్ మరో ఇండస్ట్రీలో నటించడం కామన్ అయిపోయింది. ఆడియన్స్ కూడా భాష భేదం లేకుండా పెద్ద మనసుతో ఆదరిస్తుండడంతో ఈ దిగుమతులు ఇప్పుడు మరీ ఎక్కువయ్యాయనే చెప్పాలి. అయితే ఈ దిగుమతుల్లో ఇప్పుడు నేనే టాప్ అంటున్నాడు బాలీవుడ్ స్టార్ సంజు బాబా. అలా మొన్నటికి మొన్న డబుల్ ఇస్మార్ట్ లో విలన్ గా మెరిసిన సంజయ్ దత్ ఆ తర్వాత రాజాసాబ్ లోనూ కనిపిస్తాడని వినిపిస్తుంది. ఇక అఖండ 2లో ఆయనే మెయిన్ విలన్ అని సోషల్ మీడియా ఓదరగొట్టేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఎలా ఉంటే తాజాగా మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమాలోనూ సంజయ్ దత్ నే బోర్డు మీదకి తీసుకురానున్నారన్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య మూవీ టీం ఆయన కలిసి కథ చెప్పారని, ప్రొడ్యూసర్ కూడా సాలిడ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఈజీగానే ఓకే చేశాడట ఈ బాలీవుడ్ స్టార్. ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ సారథ్యంలో యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేయగా ఈ సెట్ లోకి సంజు త్వరలోనే ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి దుర్గా తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా రోహిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి డక్కా మొక్కీలు తింటున్న ఈ మెగా మేనల్లుణ్ణి సంజు బాబా అయినా గట్టున పడేస్తాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.